తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. నా ఎన్నికలో నీవు లెబనోను శిఖరము వలె ఉన్నావు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని ప్రజలు న్యాయముననుసరించి లేనివారికి సహాయము చేస్తూ ఎవరికి కీడు చేయక పరిశుద్ధముగా జీవించినప్పుడు మీరు నా దృష్టికి లెబనోను శిఖరము వలె ఉంటారు అని దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే లెబనోను శిఖరము సౌందర్యముగా నుండి మరియు మంచుతోనూ సువాసనతోనూ ఫలవంతముగా మ్రానులను ఎదిగించేదిగా పరిమళించేదిగాను ఎత్తుగానూ ఉంది. అయితే నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నేడు నీవు కూడా అన్యాయముతో కూడిన పాపపు బ్రతుకు బ్రతుకుతున్నావా? తద్వారా అందరి దృష్టిలో నీవు ఒక అసహ్యునిగా తక్కువవానిగా అయిపోయావా? అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారా? అయితే నీవు దేవుని తట్టు తిరిగి నీ పాపములను విడిచిపెడితే నీవు దేవుని దృష్టిలో ఒక లెబనోను శిఖరము వలె ఉంటావు. దేవుడు నిన్ను అలాగు నిలబెడతాడు. అనగా సౌందర్యము లాంటి మంచి స్వభావం, మంచులాంటి వాత్సల్యత, ఫలవంతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి, నశించిపోతున్న అనేక మందిని రక్షించే సువాసన లాంటి పరిమళ భరితమైన ఉన్నతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మల్ని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను. నా ప్రియ పరలోక పరమ తండ్రి, ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.